ప్రపంచంలోనే ఎత్తైన పోలింగ్ కేంద్రం ఎక్కడంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ కేంద్రం హిమాచల్ ప్రదేశ్లోని తాషింగ్ గంగ్లో ఉంది. ఇది సముద్ర మట్టానికి 15,256 అడుగుల ఎత్తులో ఉంది. ఈ గ్రామంలో 52 మంది ఓటర్లు ఉన్నారు. ఆ రాష్ట్రంలో 10,000 నుంచి 12,000 అడుగుల ఎత్తులో ఏకంగా 65 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 12,000 అడుగులకు పైగా ఎత్తులో 20 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలకు అధికారులు 2 రోజుల ముందే చేరుకుంటారు. ఒక్క ఓటు వేయకపోతే కూడా చాలా ప్రమాదం ఉంది. ఒక్క ఓటుతో కూడా ఓడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. నాకు ఆరెంజ్ అంటే చాలా ఇష్టం. క్లాసెన్ ఉప్పల్ స్టేడియంలో విధ్వంసం సృష్టించిన సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ క్లాసెన్ తెలుగు అభిమానుల మనసు గెలుచుకున్నారు. 34 బంతుల్లో 80 రన్స్ చేసిన అతడు మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ, నా గడ్డం ఆరెంజ్, నేను ధరించే షూ ఆరెంజ్, ఇక నాకు ఆరెంజ్ అంటే చాలా ఇష్టం అని తెలిపారు. మరోవైపు అతన్ని గోల్డ్ కలర్లో ఉన్న భారీ మెడల్తో ఎస్ఆర్హెచ్ సత్కరించడంతో కావ్యం ఆరన్ గిఫ్ట్ ఇచ్చారంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. నిన్నటి మ్యాచ్ చూసుకున్నట్లయితే ఎలా ఉందంటే అన్ని రికార్డ్స్ బద్దలు. అంటే 2 ఇన్నింగ్స్లో కలిపి హయ్యెస్ట్ స్కోర్ ఒకటి ఉంటే, మళ్ళీ ఫస్ట్ ప్లే ఆఫ్లో కూడా 100 రన్స్ చేసిన మ్యాచ్గా హైదరాబాదు, మళ్ళీ దాంతోపాటు 277 స్కోర్ హయ్యెస్ట్ చేసిన దాంట్లో హైదరాబాదు ఫస్ట్. ఇదే 277. ఇంతకుముందు మొన్నే ఫస్ట్ మ్యాచ్లోనే హైదరాబాద్ గెలవాల్సింది పొరపాటున లాస్ట్ ఓవర్లో చేజార్చుకుంది. మామిడి పండ్లు కొంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హైదరాబాద్ నగరంలో వేసవి వేళ మామిడి పండ్ల క్రయ విక్రయాలు పెరిగాయి. ఇదే అదనుగా వ్యాపారులు మామిడికాయ త్వరితగతిన పక్వానికి రావడానికి కెమికల్ ప్యాకెట్లను కాయల మధ్యలో ఉంచుతున్నారు. ఇలా చేసి పండించిన పండ్లు తినడం ద్వారా ఆరోగ్యం దెబ్బతింటుందని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ శివలీల తెలిపారు. కాగా ఇటీవలే బాట సింగారంలో వేలాది పండ్లను సీజ్ చేశారు. మామిడి పండ్లు కొనేటప్పుడు జర జాగ్రత్తగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.